शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। చాలా రోజుల తర్వాత ఆయన దర్శన భాగ్యం లభించింది। 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పట్టుమని 5-6 సార్లు కూడా మహబూబ్నగర్కు రాలే। పాలమూరుకు ద్రోహం చేసి పాలమూరు ప్రజల ఆశలను వమ్ము చేసి పాలమూరుకు కేటాయించాల్సిన బడ్జెట్ను మెదక్ జిల్లాకు ఉత్తర తెలంగాణకు తీసుకుపోయి ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ మళ్ళా పాలమూరు గడ్డ మీద అడుగు పెట్టిండో ఈరోజు అందరూ కూడా ప్రశ్నించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి। కేసీఆర్ పాలమూరుకు చేసిన ద్రోహం ఈ 75 సంవత్సరాల్లో ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా ఏ సీమాంధ్ర నాయకుడు కూడా చేయలే। ఇది రికార్డెడ్ గా మన కళ్ళ ముందు కనబడుతున్న సత్యం। ద్రోహం నెంబర్ 1, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే దాన్ని కాసుల కక్కుర్తి కోసము జూరాసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో పెట్టి 10 సంవత్సరాలైనా కూడా 20% పనులు కూడా చేయకుండా ప్రాజెక్టును పండబెట్టిండు। అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని 1,00,000 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసింది। ఆ ప్రాజెక్ట్ కూలిపోతా ఉంది, అది వేరే సంగతి, కానీ డబ్బు అయితే పెట్టిండు, బడ్జెట్ అయితే పెట్టిండు, కంప్లీట్ చేసిండు। ఇది కేసీఆర్ పాలమూరుకు చేసిన ద్రోహం నెంబర్ 1। ద్రోహం నెంబర్ 2, ఏ కృష్ణానది నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం చేసినామో, ఏ కృష్ణానదిలో పాలమూరు వాటా తేల్చాలి అని చెప్పి ఉద్యమం చేసినామో, ఏ పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా అప్పుడున్న సీమాంధ్ర ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా పాలమూరు ప్రజలు గొంతెత్తినరో ఆ కృష్ణానది నీళ్లను జగన్మోహన్ రెడ్డి తోటి చీకటి ఒప్పందం కుదుర్చుకొని 11,000 క్యూసెక్ల నుంచి